హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని నగరి ప్యాలెస్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు హిందువులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఇస్కాన్ స్వామీజీ చిన్మయి కృష్ణదాస్ జీవి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ హిందువుల పక్షాన యావత్ ప్రపంచం గలం విప్పాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాలు ప్రజలు భారీగా పాల్గొని ఎన్టీఆర్ సర్కిల్లో మానవహారం చేపట్టారు. హిందూ సోదరులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు బంగ్లాదేశ్లో మైనార్టీ వర్గమైనటువంటి హిందువుల పైన గత 6 నెలల కాలంగా దాడులు చేయడం, ఎంతో మంది ప్రాణాల్ని అర్పించడం, అదేవిధంగా వారి యొక్క షాపులు వారి యొక్క ఆస్తులంతా కూడా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది. దీనంతా కూడా మనం ముక్తకంఠంగా ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు ఇస్కాన్ సంబంధించి అక్కడ చిన్మయ కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేయడం అనేది ఒక పెద్ద బాధాకరం. దానికి ప్రభుత్వం ఉత్తర్వు పలకడం ఇంకా బాధాకరం. ఈ ఇస్కాన్ అనేది 1960 బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హైందవుల మీద దాడులు, ఇది ఏదో ఒక్కరోజు 2 రోజుల నుండి జరుగుతున్నటువంటి దాడులు కాదు. అక్కడ ఎందుకు వివాదం మొదలైందంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని రిజర్వేషన్ల గురించి వివాదం మొదలైంది. ఆ దశలో వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి హైందవుల మీద దాడులకు మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి హైందవులు చేసినటువంటి తప్పేమైనా ఉందా? ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వేరే వాళ్ళకి ఏదైనా ఏ రకంగా అయినా వాళ్ళు ఇబ్బందులు కలగజేశారా? వాళ్ళు